హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డార్క్ డైరీస్. నా పేరు కృష్ణ. ఈ సంఘటన మా మావయ్య జీవితంలో జరిగిన యథార్థ సంఘటన. ఇది ఒక సాధారణ దెయ్యం కథ కాదు. ఇందులో ఒక అతీంద్రియ శక్తి ఉన్నప్పటికీ అది చాలా గొప్పదని నాకు తర్వాత తెలిసింది. అది 1978 నవంబర్ 17వ తేదీ. అప్పుడు నా వయసు 17 ఏళ్ళు. కొంకణ్ ప్రాంతంలోని హర్నాయ్ గ్రామంలో ఉన్న మా తాతయ్య గారి ఇంటికి వెళ్తున్నాను. నేను ముంబై నుండి మధ్యాహ్నం ఆలస్యంగా బయలుదేరాను. దారిలో కారు టైర్ పంక్చర్ అవ్వడంతో అనుకోకుండా మరింత ఆలస్యమైంది. కొంకణ్లో హర్నై ఒక ప్రసిద్ధ చెందిన బీచ్ గ్రామం. అక్కడికి వెళ్ళడానికి 2 మార్గాలున్నాయి. ఒకటి ఖేడ్ దాపోలి మీదుగా వెళ్లే NH3 రహదారి, రెండోది గోరేగావ్, అంబేద్, మండన్గఢ్, కేల్షి, అంజార్లే మీదుగా వెళ్లే లోపలి మార్గం ఒకటి. రాత్రివేళ ఈ మార్గం చాలా నిర్మనుష్యంగా, ఒంటరిగా ఉంటుంది. నాకు అప్పటికే ఆలస్యం కావడంతో త్వరగా వెళ్ళవచ్చని నేను ఈ అడ్డదారినే ఎంచుకున్నాను. నేను మండన్గఢ్ పొలిమేరల నుండి కేల్షి వైపు వెళుతుండగా రాత్రి సుమారు 11:05 అయింది. అలా సిగరెట్ తాగుతూ కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నాను. అప్పుడే ఒక అమ్మాయి నా కారును ఆపడానికి చెయ్యి ఊపడం చూసి నేను ఆశ్చర్యపోయాను. రోడ్డుకు కుడివైపున ఒక చిన్న కొండ, కొంచెం దూరంలో కొన్ని ఇళ్లున్నాయి. బహుశా ఆమె అక్కడి నుండే వచ్చి ఉంటుంది అని అనుకున్నాను. ఏదేమైనా నేను కారు ఆపాను. ఆ అమ్మాయికి సుమారు 12 నుంచి 13 ఏళ్లుంటాయి. ఆమె కారు పక్క సీటు కిటికీ దగ్గరకు వచ్చి అద్దాన్ని తట్టింది. నేను అద్దం దించి ఆమె వైపు చూశాను. ఆమె చాలా అందంగా, అలాగే చూస్తూ ఉండిపోయేంత అందంగా ఉంది. ఆమె ముఖంలో ఎటువంటి భయం లేదు. చాలా ప్రశాంతంగా కనిపిస్తోంది. చలి తగలకుండా ఓణీని చెవుల చుట్టూ చుట్టుకుని సల్వార్ కమీజ్ ధరించి ఉంది. ఏమిటని నేను అడగగా ఆమె ఇలా చెప్పింది, మలా అంజన్ లేలా జాయిచా ఆహే, అర్జెంట్ ఆహే, సోడ్ దోస్కా. అంటే నేను అర్జెంటుగా అంజన్లే వెళ్ళాలి, నన్ను అక్కడ దింపుతారా అని దానర్థం. సుమారు 7 గంటల దీర్ఘ ప్రయాణం వల్ల నాకు అప్పటికే బోరు కొట్టింది. పైగా ఆలస్యం కూడా అయింది. అంజన్లే నా దారిలోనే ఉండడంతో ఆమెకు లిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఒంటరిగా పాటలు వింటూ వెళ్ళడం కంటే ఎవరో ఒకరితో మాట్లాడుతూ వెళ్ళడం మంచిదనిపించింది. ఆమె నా పక్క సీటులో కూర్చుంది. మేము ఇంకా బయలుదేరాం. కొద్దిసేపటి తర్వాత మా మధ్య మాటలు మొదలయ్యాయి. ఆమె పేరు రత్న అని, మండన్గఢ్లోని తన బాబాయ్ ఇంటికి వచ్చిందని చెప్పింది. రాత్రి 10 గంటలకు వెళ్లే చివరి బస్సు మిస్ అయ్యానని, తను 10వ తరగతి చదువుతున్నందున ఉదయాన్నే స్కూల్కి వెళ్ళానని, అందుకే అత్యవసరంగా వెళ్ళానని చెప్పింది. ఇంత రాత్రిపూట తన బాబాయ్ ఒంటరిగా ఎలా పంపించారని నేను ఆశ్చర్యంగా అడగగా, తను త్వరగానే బయలుదేరాలని అనుకున్నానని, కానీ భోజనం తర్వాత దింపుతానని చెప్పిన బాబాయ్కి హఠాత్తుగా జ్వరం రావడంతో వేరే దారి లేక బయలుదేరానని చెప్పింది. దారి పొడవునా మేము రకరకాల విషయాల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. గంటలో కేల్షి దాటి పంజాబ్నే చేరుకుంటుండగా ఆమె కారు ఆపమని కోరింది. నేను ఆపి చుట్టూ చూశాను. కుడివైపున బీచ్, ఎడమవైపున చిన్న కొండ ఉన్నాయి. ఈ అమ్మాయి ఇక్కడి నుండి ఎక్కడికి వెళుతుంది అనిపించింది. అమ్మాయి కారు దిగింది. ఎక్కడికి వెళుతున్నామని అడగగా ఆ కొండ వెనకాలే మా ఇల్లుంది అని చెప్పింది. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్లేంత వరకు నేను నీతో వస్తానని చెప్పాను. కానీ ఆమె చాలా ఖచ్చితంగా ఇలా చెప్పింది, నాహి ఇత్పర్యంతచ్ పుఢనాహి పునః పేటేన్ కథీతరి నీతుగా సాత్. అంటే వద్దు, ఇక్కడి వరకే, ముందుకు రావద్దు, మళ్ళీ ఎప్పుడైనా కలుస్తాను, నువ్వు వెళ్ళు అని దానర్థం. ఆమె గొంతులో మార్పును నేను గమనించాను. ఆమె అంజార్లే గ్రామం వైపు చూపిస్తుంది. ఆమె ముఖం నిశ్చలంగా ఉంది. నేను ఏదో చెప్పబోతుగా ఆమె నన్ను ఒక రకంగా చూసింది. దాంతో ఆమెతో ఇంకా చాలనుకుని తిరిగి కారు ఎక్కి బయలుదేరాను. మరో అరగంటలో మా తాతయ్య గారి ఇంటికి చేరుకున్నాను. ఇంత ఆలస్యంగా వచ్చిన నన్ను చూసి వారిద్దరూ ఆశ్చర్యపోయారు. దారిలో జరిగిన సంఘటనలు, దారిలో కనిపించిన రత్న గురించి వారికి వివరించాను. ఆ ప్రాంతం రాత్రి వేళల్లో దెయ్యాల సంచారం ఉన్న ప్రాంతంగా పేరుందని, అక్కడ ఎప్పుడూ ఆగవద్దని వారు నన్ను హెచ్చరించారు. అప్పట్లో నాకు ఇటువంటి విషయాలపై నమ్మకం లేకపోవడంతో వారి మాటలను పట్టించుకోకుండా నిద్రపోయాను. 2 రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత నేను సువర్ణదుర్గ కోటను చూడడానికి వెళ్ళాను. ఇది జంజీరా మరియు సింధుదుర్గ కోటల మాదిరిగానే ద్వీపకల్ప కోట. గతంలో హర్నై వచ్చినప్పుడు నాకు కొందరు పరిచయం అయ్యారు. వాళ్ళు, నేను అందరం కలిసి అంజార్లే బీచ్కి వెళ్ళాలని అనుకున్నాం. బీచ్లో కాసేపు గడిపి విశ్రాంతి తీసుకుంటుండగా కొండ దిగి వస్తున్న ఒక వ్యక్తిని చూశాను. సుమారు 45 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తి రోడ్డుపైకి వస్తున్నాడు. అంజార్లే బీచ్ చాలా ప్రశాంతంగా ఉండడంతో మమ్మల్ని అక్కడ చూసి అతను ఆశ్చర్యపోయాడు.
అతను అటుగా వెళుతుంటే, మీరు ఎక్కడ ఉంటారు అని నేను అడగగా, అతను కొండకు అవతలి వైపు ఉంటాను అని చెప్పాడు. అప్పుడు నా మెదడుకు ఏదో తట్టింది. రత్న చెప్పిన ప్రదేశం అదే. నేను క్యాజువల్గా అతని కుటుంబం గురించి అడిగాను. తనకు భార్య, 2 కొడుకులు ఉన్నారని చెప్పాడు. కూతురు లేదు. దగ్గరలో ఇంకేమైనా ఇళ్ళున్నాయా అని అడిగాను. దానికి అతను తనదొక్కటే ఇల్లని, మిగిలినవన్నీ పొలాలని చెప్పాడు. రత్న అనే అమ్మాయి ఎవరైనా దగ్గరలో ఉంటుందా అని నేను అడగగా, నేను ఆమె గురించి అడగగానే అతను నన్ను ఒక్కసారిగా వింతగా చూశాడు. అతను నాకు రత్న నా కూతురే, కానీ ఇప్పుడు లేదు, చనిపోయింది అని చెప్పి వెళ్ళిపోయాడు. నా మనసులో చాలా ప్రశ్నలున్నాయి. అప్పటి నుంచి, నేను ఫస్ట్ టైం ఆమెను కలిసినప్పటి నుంచి నాకు వీళ్ళు చెప్పిన విషయాలపై ఆసక్తి పెంచుకుని చాలా పుస్తకాలు చదివాను. నేను వాటి గురించి తెలుసుకోవడమై పనిగా పెట్టుకున్నాను. సుమారు 3 సంవత్సరాలు ఆత్మలను ఎలా పిలవాలో నేర్చుకున్నాను. నేను అలా ఆత్మను పిలుస్తున్నప్పుడు ఒక అదృశ్య శక్తి నా పక్కనే కూర్చుంది. నేను ఆమెను వరుసగా ప్రశ్నలు అడిగాను. ఆమె వాటన్నింటికీ వివరంగా సమాధానం చెప్పింది. చనిపోయిన సమయంలో మరియు దాని తర్వాత ఏం జరుగుతుందో నాకు చెప్పింది. ఎవరో కాదు, నా పక్క సీటులో కూర్చున్న రత్న ఆమె. అప్పుడు నేను ఆమెతో, నువ్వు చనిపోయి ఎంతకాలం అయ్యింది అని అడిగాను. అందుకు ఆమె 10 సంవత్సరాలు అని చెప్పింది. నువ్వు చనిపోయిన 10 ఏళ్ల తర్వాత నన్ను ఎందుకు కలిశావు అని అడిగితే, నేను నీతో అంతర్గతంగా మాట్లాడగలను అని చెప్పింది. మా ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని చెప్పింది, కానీ అది ఏంటో చెప్పలేదు. నేను మా తాతగారి ఇంటికి ప్రతి సంవత్సరం వచ్చేవాడిని. గత ఏడాది ఎందుకు కనిపించలేదు అని అడిగితే, ఆ రాత్రి నేను మానవ రూపం తీసుకోలేకపోయాను, కానీ నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావని నేను చూశాను అంది. ఇంకెన్నాళ్ళు ఇలా ఉంటావు అని అడిగితే, ప్రమాదంలో చనిపోవడం వల్ల నా ఆయుష్లో మిగిలిన ఏళ్ళు ఇక్కడే ఉండాలి, తర్వాతే స్వర్గలోకానికో లేదా మళ్ళీ జన్మించడానికో అవకాశం ఉంటుంది అని చెప్పింది. ప్రమాదం ఎలా జరిగిందో వివరించింది. ఆమె పని ఏమిటంటే, చనిపోయే స్థితిలో ఉన్నవారు తమ మరణాంతర జీవితానికి అలవాటు పడేలా చేయడం. కొద్దిసేపటికి ఇక నేను వెళ్ళాలి అంది. మళ్ళీ కలుస్తావా అని అడిగాను. ఆమె ఎక్కడైనా కలవగలను, కానీ తరచుగా కలవడం వల్ల ఆమె తదుపరి లోకానికి వెళ్ళడం ఆలస్యమవుతుంది అని చెప్పింది. తర్వాత ఏడాది వరకు నేను ఆమెను మళ్ళీ కలవలేదు. మా నాన్నగారు రిటైర్ అవ్వడంతో మేము కొత్త ఇళ్ళు కొనాలనుకున్నాం. ఒక అపార్ట్మెంట్ని చూసి అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్ళి మేము కూడా అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయిపోయాం. ఒకరోజు రాత్రి భోజనం తర్వాత అలసటగా అనిపించి మా అపార్ట్మెంట్ టెర్రస్ మీద నడుస్తుండగా 3వ రౌండ్లో అక్కడ ఎవరో నిలబడి ఉండడం చూశాను. దగ్గరకు వెళ్ళి చూస్తే అది రత్న. ఈసారి నా ఇంటి టెర్రస్ మీదే కనిపించింది. నేను ఏదో చెప్పబోతుగా ఆమె ఖచ్చితంగా ఇలా చెప్పింది, ఆ ఇంట్లోకి వెళ్ళకు, నీకు ఇది చెప్పడానికే ఈరోజు వచ్చాను. ఆ స్థలం నీకు మంచిది కాదు. నేను షాక్ అయ్యాను. ఎంతో కష్టపడి లోన్ తీసుకుని బేరమాడి కుదుర్చుకున్న అపార్ట్మెంట్ అది. ఎందుకు వద్దంటున్నావు అని అడిగితే వివరాలు చెప్పలేదు, కానీ అది నా కుటుంబానికి మంచిది కాదని మాత్రం గట్టిగా చెప్పింది. ఆమె గొంతులో నాపై ఉన్న ప్రేమను చూసి వెంటనే ఆ డీల్ క్యాన్సిల్ చేయాలని నిర్ణయించుకున్నాను. నేను అక్కడికి వెళ్ళను అని చెప్పగానే ఆమె చిరునవ్వు నవ్వి టెర్రస్ మూలకు వెళ్ళి గాలిలో కలిసిపోయింది. తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే, ఆ అపార్ట్మెంట్ యొక్క పాత ఓనర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మళ్ళీ దానికి ముందు ఆ అపార్ట్మెంట్లో ఒక హత్య కూడా జరిగింది. బహుశా అందుకే రత్న నన్ను అక్కడి నుండి దూరంగా ఉంచాలనుకుంది. రత్న, ఒకసారి నేను నిన్ను ఫోటో తీయవచ్చా అని అడిగాను, కానీ ఆమె నిరాకరించింది. మరణాంతర జీవితం గురించి, వివిధ రకాల అతీంద్రియ శక్తుల గురించి, మరియు మనం దేవుడు అని పిలిచే ఆ శక్తి కేంద్రం గురించి ఆమె నాకు చాలా వివరాలు చెప్పింది. మేము ఆమెను చివరిసారిగా చూసిన రోజు, ఆ సమయంలో ఆమె నాతో తాను వేరే జీవితంలోకి వెళ్లే సమయం వచ్చిందని, మనం మళ్ళీ కలవం అని చెప్పింది. ఆమె మమ్మల్ని ఆశీర్వదించి తిరిగి రాకుండా వెళ్ళిపోయింది. ఈ రోజు వరకు నేను ఆమెను మళ్ళీ చూడలేదు. ఆమె ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా సంతోషంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. మా ఇద్దరి మధ్య ఉన్నది ఏ సంబంధమో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. అది ఆమెను పదే పదే నా దగ్గరకు తీసుకువచ్చేది. మా ఇద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో ఒక గట్టి సంబంధం ఉందని అనుకుంటున్నాను. బహుశా దెయ్యాలు మనం అనుకున్నంత చెడ్డవి కావు అని నేను అనుకుంటున్నానంతే. నా ఉద్దేశం చెప్పాను. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త కథతో రేపు వస్తాను. అంతవరకు సెలవు.